మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. మేడం, బయట మనం చూస్తే ఒక మంచి పర్ఫెక్ట్ బ్లౌజ్ కావాలి అంటే మాస్టర్ దగ్గరికి ఇద్దాము అంటే మాస్టర్ డబ్బులు ఎక్కువ తీసుకోవడమే కాకుండా డిలే అంటే చెప్పిన టైంకి ఇవ్వకుండా బ్లౌజ్ డిలే చేయడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ అలాగే వర్క్షాప్ని ఒకవేళ కండక్ట్ చేయాలి అన్నా కూడా మాస్టర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. అంటే ఇలా కాకుండా దీనికంటూ ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ కావాలి అంటే ఎలా చేయొచ్చు అంటారు మేడం? డెఫినెట్గా సిరి, ఎందుకంటే ఇప్పుడు మనకు మేజర్గా ఒక బ్లౌజ్ రెడీ అవ్వాలన్నా, ఒక డ్రెస్ స్టిచ్ చేయాలన్నా మనకి మేజర్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మనకి మెజర్మెంట్తో పాటు ఉన్న ఒక డ్రాఫ్టింగ్ కావాలి. అంటే పేపర్ కటింగ్ కావచ్చు, అది ఏదైనా సరే ఆ బేస్ ఉంటేనే కానీ మనం నెక్స్ట్ లెవెల్లో మనం స్టిచ్ చేసుకోలేము, ఫినిషింగ్ ఇవ్వలేము. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇంట్లో ఉండి వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు కుట్టుకోవాలనుకున్నా, లేకపోతే వర్క్షాప్లో ఇంకా మనం సర్వీస్ ఇవ్వాలి, వాళ్ళ మెజర్మెంట్తో పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఇవ్వాలి అనుకున్నా మనం ఏం చేస్తామంటే పేపర్ కటింగ్ అంటే వాళ్ళ మెజర్మెంట్ స్మాల్ సైజ్ నుంచి XXL, XXL వరకు ఎలాంటి ప్యాటర్న్ అయినా, ఇప్పుడు కొన్ని మ్యాగజైన్స్ లో వస్తూ ఉంటాయి ప్యాటర్న్స్, మోడల్స్ వేసుకుంటారు, బ్లౌజ్ డిఫరెంట్ గా అంటే కాలర్ నెక్స్, డిఫరెంట్ గా నెక్స్, బ్యాక్, ఇట్లా ఎనీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ మనము పేపర్ కటింగ్ చేసి వాళ్ళకి సర్వీస్ ఇస్తాం అనమాట. మెజర్మెంట్స్ త్రూ మెజర్మెంట్స్ అంటే వాళ్ళు ఒకసారి మనకి వాట్సాప్ చేసి మెజర్మెంట్స్ ఈ ప్యాటర్న్ కావాలి, నాకు మెజర్మెంట్ ఇలా ఉన్నాయి అని మనకి పూర్తి డీటెయిల్స్ దాని గురించి ఇచ్చారనుకోండి, మనం పేపర్ కట్ చేసి వాళ్ళకి సర్వీస్ చేస్తాం అనమాట. వాళ్ళు ఈజీగా దీన్ని తీసుకొచ్చి, ఇప్పుడు చూడు ఎగ్జాంపుల్, ఈ పేపర్ మీద ఉంది మెజర్మెంట్స్ అనమాట. అంటే బ్లౌజ్ కి కావాల్సిన మెజర్మెంట్స్ అన్ని ఇలా మనకి రాసేసుకుంటాం. తర్వాత మనము పేపర్ కట్ చేస్తాం. నెక్ ఎలా ఉండాలి, ఫ్రంట్ సైజ్ ఎలా ఉండాలి. ఓకే, ఇది ఏం డిజైన్ మేడం, ఏం ప్యాటర్న్? ఇది హార్ట్. ఓకే, సో ఇట్లా వాళ్ళకి నెక్ డిజైన్ కూడా ముందుగానే చెప్పొచ్చు. అవును, అంటే వాళ్ళే ప్రిఫర్ చేస్తారు, నాకు ఈ నెక్ కావాలి, ఈ శారీకి ఇలా మ్యాచ్ అవ్వాలి, ఇలాంటివన్నీ వాళ్ళే మనకి చెప్పినప్పుడు మనం ఈ ప్యాటర్న్ లో మనం పేపర్ కటింగ్ చేసి డ్రాఫ్టింగ్ చేసి వాళ్ళకి అందిస్తాం అనమాట. సో అది ఎలా యూజ్ అవుతుంది మేడం? అంటే జస్ట్ ఇక పెట్టేసుకొని కుట్టుకోవచ్చు అంటే? ఎస్, ఇప్పుడు ఒక క్లాత్ ఉంది, క్లాత్ తీసుకొని మనం యాస్టీజ్ అంటే ఈ బ్యాక్ ఇప్పుడు మనం స్టిచ్ చేయాలి అంటే సేమ్ యాస్టీజ్ గా ఇదే మెజర్మెంట్స్ తోటి ఇంకా ఏం అవసరం లేదు, మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, ఇదే డైరెక్ట్ గా చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే యాజ్ ఇట్ ఈస్ ఇలా పెట్టేసి మనము జస్ట్ ఈ షేప్ తోటి కటింగ్ చేస్తే సరిపోతుంది అంతే, సరిపోతుంది. అప్పుడు క్లాత్ మీద కూడా మనం నీట్ గా ఫినిషింగ్ నేను ఎలా కట్ చేశానో అలా నీట్ గా మెజర్మెంట్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ టేప్ తోటి మనం మెజర్ చేసుకొని మార్జిన్ ఎంత ఉంది వాళ్ళ సైజ్ ప్రకారం, అంటే ఈ మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ మెజర్మెంట్స్ కరెక్ట్ గా వచ్చాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈవెన్ ప్రతి పార్ట్, ఇది బ్యాక్ పార్ట్, ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్, మనకి చూస్తే హ్యాండ్స్ చూసాం, ప్రతిదీ నేను ఎక్కడ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎక్కడ డీప్ తీసుకోవాలి, ప్రతిదీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అనమాట పేపర్ మీద, ఈజీగా అర్థమయ్యేలాగా. అంటే కొంచెం నాలెడ్జ్ ఉంది అంటే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది ఈ పేపర్ కటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది. ఒక సెట్ రూపంలో మనము ఇప్పుడు క్రాస్ కట్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఒకళ్ళకి స్మాల్ సైజ్ ఉంటుంది, ఒకళ్ళు మీడియం, ఒకళ్ళు లార్జ్, ఇలా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కదా. అన్ని పేపర్స్ మనము ఒక సెట్ ఆఫ్ బంచ్ వాళ్ళకి ఇస్తాం అనమాట. అంటే ఒక క్రాస్ కట్ లోని ఒక సైజ్ లో మనం ఇస్తాం. అలాగే ప్రిన్సెస్ కట్ లో కూడా మనము ఇస్తాం ఒక బంచ్ ఆఫ్ సైజెస్ అనమాట. ఆ సైజ్ ఇప్పుడు మీరు ఒకవేళ ఉన్నారు లార్జ్ సైజ్ వచ్చారు ఎవరైనా క్లయింట్, ఆ లార్జ్ సైజ్ పేపర్ తీసుకొని యాజ్ టీజ్ గా ఇలా కుట్టుకోవచ్చు అనమాట నీట్ గా. అంటే పేపర్ మీద ఎలా ఉందో ఫ్యాబ్రిక్ మీద అలాగే ఫోల్డ్ చేసి నీట్ గా మనం స్టిచ్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. నైస్ మేడం. చాలా వరకు అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే అంటే ఇంట్లో కొంతమందికి ఐడియా ఉంటుంది, కుట్టుకుంటూ ఉంటారు, బట్ చిన్న చిన్న మేజర్మెంట్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. వాళ్ళందరికి కూడా ఇప్పుడు మీరు ఏదైతే సెట్ పంపిస్తారు అంటే వాళ్ళకి మీడియం, లార్జ్, లేదు అంటే డిఫరెంట్ ప్యాటర్న్, బ్లౌజ్ డిజైన్స్ ప్యాటర్న్ తో కూడా కావాలి అంటే అలా కూడా ఉంటుంది మేడం. ప్యాటర్న్ కూడా మనం కట్ చేసి నీట్ గా పంపిస్తాం. అంటే పేపర్ లో అసలు కంప్లీట్ గా మీరు ఏమి మళ్ళీ కొత్తగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ప్యాటర్న్, నెక్ ప్యాటర్న్ లో డబల్ మనం లేయర్ కట్ చేయాల్సి ఉంటుంది, జాయిన్ చేయాల్సి ఉంటుంది, అవన్నీ నీట్గా పేపర్ అంటే ఈ కలర్ ఇక్కడ రావాలి అని దాని మీద పేపర్ మీద మెన్షన్ చేసి ఉంటుంది, ఈ పేపర్ మీద ఈ కలర్ ఇక్కడ రావాలి అని నీట్గా ఇలా పెట్టి మీరు చూసుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ పేపర్ పెట్టినప్పుడు మనకి ఏ పార్ట్ ఎక్కడ అనేది అర్థమైపోతుంది కదా, అలాగే ఈజీగా అర్థమైపోతుంది. ప్యాటర్న్ కూడా కాలర్ పెట్టుకోవాలన్నా, వి షేప్ పెట్టుకోవాలన్నా, బ్యాక్ పెట్టుకోవాలన్నా, ప్యాటర్న్స్ పెట్టుకోవాలన్నా, ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ అనమాట. మేడం మీరు అన్నట్టుగానే ఇప్పుడు
ఏదైతే మీరు మెజర్మెంట్స్ చెప్పారో కట్టింగ్స్ మనం పంపిస్తాము అని, అలా తీసుకొని కూడా స్టిచ్ చేసిన వాళ్ళు ఉన్నారా మేడం? అవును, డెఫినెట్గా చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. అంటే పేపర్ కటింగ్ మాకు ఈ సైజ్ కావాలి, మాకు ఇలా కావాలి ప్యాటర్న్స్ అని నాకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. నేను పేపర్ కటింగ్ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. వాళ్ళు నీట్గా ఫినిషింగ్ చేసిన తర్వాత నాకు చాలా ఫొటోస్ కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది. సిరి, ఇది ఒక క్లయింట్ అనమాట, నాకు స్టిచ్ చేసి ఇలా ప్యాటర్న్ మీరు పంపించారు కదా, ఇలా స్టిచ్ చేశాను అని నాకు ఇలా పంపించింది అనమాట. ఓకే, నైస్. ఇలా అంటే వాళ్ళకి మనకి ఐడియా ఉండాలి ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది, బేసిక్ లెవెల్లో ఒకటి ఐడియా ఉంటే వర్క్ షాప్ లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది ఈజీగా. ఈ పేపర్ చూడగానే అర్థమైపోతుంది. ఒకవేళ లేదు అనుకుంటే మన దగ్గర ట్రైనింగ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్ తీసుకొని అలా బ్లౌజ్ కూడా మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అంటే ఎలా ఉంటుంది మేడం, ఎవరైనా కూడా అంటే మెజర్మెంట్స్ కి సంబంధించి వివరాలు తెలుసుకొని నాకు ఈ ప్యాటర్న్ కావాలనో, లేదు అంటే ఈ సైజ్ లో కావాలి అనో అనుకునే వాళ్ళే కావచ్చు, లేదు అంటే మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వచ్చు? ఈజీగా ప్రాసెస్ ఉంటుంది సిరి, ఇంత సింపుల్. ఏంటి అంటే మన క్లాసెస్లో ఏం చెప్తామంటే 1 వీక్ కోర్స్ ఉంటుంది. ఈ 1 వీక్లో మనకి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కామన్గా ఆల్రెడీ వాళ్ళకి ఐడియా ఉంది, నాకు ఎలా నెక్స్ట్ లెవెల్లో నేను ప్యాటర్న్స్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి, చిన్న చిన్న టిప్స్ తోటి ఇలా కావాలి అనుకున్న వాళ్ళకి షార్ట్ టర్మ్ అంటే 1 వీక్ కోర్స్ మనం ఇస్తామన్నమాట. లేదు నాకు లాంగ్ రన్లో బేసిక్ నుంచి నేను నేర్చుకోవాలి అనుకున్నప్పుడు 1 మంత్ కోర్స్ వాళ్ళకి సజెషబుల్. లేదా ఇంకా అడ్వాన్స్డ్ వెళ్ళాలి, అన్నీ నేర్చుకోవాలి, ఒక వర్క్ షాప్ నేను పెట్టుకోవాలి, పర్ఫెక్ట్గా ఉండాలి అంటే 3 మంత్స్ కోర్స్. ఇలా డిఫరెంట్ కోర్స్ అంటే వాళ్ళ నాలెడ్జ్ని బట్టి మనము ఇస్తూ ఉంటాం కోచింగ్. ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సిరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.